బ్రహ్మానందం. ఈయన అసలు పేరు కన్నెగంటి బ్రహ్మానందం. ఈయన తెలుగు సినీ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. భారతదేశంలో అత్యుత్తమ మరియు అత్యధిక పారితోషికం పొందే హాస్య నటుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. 1000 కంటే ఎక్కువ చిత్రాల్లో కనిపించిన సజీవ నటుడుగా గిన్నీస్ వరల్డ్ రికార్డును అందుకున్నారు. బ్రహ్మానందం 6 నంది అవార్డులు మరియు 2 ఫిలింఫేర్ అవార్డులతో సహా అనేక ప్రశంసలు అందుకున్నారు. 2009లో భారతదేశపు 4వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీతో సత్కరించబడ్డారు. అంతేకాదు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ను కూడా అందించారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిల్లో తెలుగు లెక్చరర్గా పనిచేసిన బ్రహ్మానందం గారు 1985లో డిడి తెలుగు యొక్క పకపకాలతో టెలివిజన్ అరంగేట్రం చేశారు. ఇది ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంది. షోలో అతని నటన చూసిన తర్వాత దర్శకుడు జంధ్యాల 1987లో అహనా పిల్లంట సినిమాతో తెలుగు చలనచిత్రానికి పరిచయం చేశారు. వచ్చే జన్మ వద్దు, ఇంతటితో ఆగిపోవాలని నేను అనుకోవటం లేదు. జన్మలకి దోమనై పుడితే 10 దోమల్ని, కుక్కనై పుడితే 10 కుక్కల్ని, ఇంకొక జంతువునై పుడితే 10 జంతువుల్ని నవ్వించేటువంటి శక్తి భగవంతుడు నాకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా మీకు కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.